హలో అండి. ఈరోజు ఈ డ్రెస్ ఇది నాదే డ్రెస్ ఎలా కట్ చేయడమో చూపిస్తాను మీకు ఈరోజు. ఇదేంటంటే టూ పీసెస్ అంటే ఇది బ్లౌజ్ పీస్ నేను తీసుకొచ్చుకున్నాను ఇలా. అయితే ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది ఇలా వితౌట్ లైనింగ్ అండి. కాటన్లో అసలు కొన్ని వాటికి లైనింగ్ అవసరం ఉండదు, మరీ పలచగా లేదు, బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఇంకా దీనికి లైనింగ్ వేయకుండా ఈ డ్రెస్ని ఎలా కట్ చేసుకోవాలో అంటే నేను ఎక్కువ హై నెక్లే వేస్తాను. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది ఇట్లాంటి కాటన్స్వి. ఇలాంటి క్లాత్లు నేను చాలాసార్లు యూజ్ చేశాను. అసలు చెమట వచ్చినా కూడా చాలా మంచిగా పీల్ చేసుకుంటుంది ఇలాంటి క్లాత్లు. ఈ డ్రెస్ని ఎలా కట్ చేసుకోవడమో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ నార్మల్గా నా మెజర్మెంట్స్ వచ్చేసి మీకు వీడియోలో చూపిస్తాను. ఒక లైన్ వేసుకొని ఇంకొక లైన్ కూడా వేస్తున్నాను డైరెక్ట్, ఎందుకంటే ఇంకొకటి డబల్ లేయర్ 2 పీసెస్ కదా, 2 పీసెస్కి ఫస్ట్ మొత్తం ఇట్లా ఫోల్డింగ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇక్కడ 2 సమానంగా పెట్టుకోవాలి. లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి ఫస్ట్. డ్రెస్ది లెంత్ వచ్చేసి నేను నార్మల్గా ఎంత అనుకుంటున్నా అంటే ఇది ఫుల్ లెంత్ వచ్చేసి ఎంత ఉందో చెప్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుందా? 43 ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 43 ఉంది డ్రెస్ లెంత్. 43.5 ఉందనుకోండి. ఇప్పుడు ఇది 2 ఫోల్డింగ్లు ఉన్నాయి కదా, ఈ ఫోల్డింగ్ సైడు కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా పెట్టుకొని, అయితే ఇంత లెంత్ అవసరం లేదు నాకు. ఇంత లెంత్ అవసరం లేదు కాబట్టి నేను కొద్దిగా లెంత్ తక్కువనే తీసుకుంటా. అంటే కింది నుంచి వచ్చేసి 40 ఇంచులు, 40 ఇంచుల వరకు చాలు కాబట్టి నేను 40 ఇంచులే పెట్టుకుంటా. 40 ఇంచులు. ఇక్కడ నుండి 40 ఇంచులు పెట్టుకున్నా నేను. 40 ఇంచుల నుండి ఇప్పుడు స్కేల్ తీసుకొని డైరెక్ట్ ఒక లైన్ గీసుకుంటున్నా. అయితే ఇందులో చేతులు చాలా తక్కువ వస్తాయి మనకి. ఆ చేతుల్ని కూడా ఎట్లా అడ్జస్ట్ చేసుకొని కుడతానో చెప్తాను. అయితే ఇది లెంత్ మాత్రం 40 ఇంచులు ఉంది కదా, విడ్త్ వచ్చేసి 30 ఇంచుల విడ్త్ ఉంది. అంటే కొద్దిగా లావు ఉన్న వాళ్ళకైతే అస్సలే సరిపోదు ఇది డ్రెస్. కాకపోతే ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నాది చెస్ట్ది వచ్చేసి నా చెస్ట్ వచ్చేసి నాది 38 ఉంటుంది. ఇలా ఉంది చూడండి. వైట్ సైడ్ తీసుకొని నార్మల్గా చెస్ట్ లెంత్ ఎంతనో చూసుకోవాలి. డ్రెస్కి కాబట్టి నాది 40 చెస్ట్ ఉంది. 40 చెస్ట్ కాబట్టి తీసుకుంటా. అప్ చెస్ట్ వచ్చేసి 38.5 ఉంటుంది. ఇంకా షోల్డర్ వచ్చేసి అయితే వెనక నుంచి కొలుసుకోవాలి. మనం సెల్ఫ్ తీసుకుంటున్నాం కదా, అందుకనే నేను ఇలా చూసుకుంటున్నా. ఇలా చూసుకుని నాకు 16 ఉంది షోల్డర్. 16కి 16 పెట్టుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి 17.5 ఉంది. 17.5 దగ్గర 18 ఉంటుంది. 18 వరకు తీసుకోవాలి. ఇంకా వేస్ట్ వచ్చేసి ఇక్కడ అంటే చెస్ట్ నుంచి ఇక్కడ వరకు 15 లెంత్ చూసుకుంటే వేస్ట్ వస్తుంది. వేస్ట్ వచ్చేసి 37.5 ఉంది. వేస్ట్ కూడా 37 ఉంది. నాకు కొద్దిగా లూజే ఇష్టం, నాకు 37 ఉంది. తర్వాత హిప్ వచ్చేసి ఇక్కడ నుంచి 46 ఉంది. హిప్ 46 ఉంది. ఇంకా ఈ మెజర్మెంట్స్ తోటి ఇంకా డ్రెస్ కట్ చేద్దాం. 40 లెంత్ తీసుకుంటున్నా.
నాది షోల్డర్ వచ్చేసి 16 ఉంది కదా, 16 ఇంచెస్ షోల్డర్ ఉంది కదా, దాంట్లో హాఫ్ తీసుకోవాలి. ఎందుకంటే హై నెక్కే పెట్టుకుంటాను కదా, హై నెక్ కాబట్టి హాఫ్ 8 తీసుకుంటున్నా, 8 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇదే లెంత్లో 8 ఇంచెస్ కింది దాకా తీసుకోవాలన్నట్టు. అప్పుడు 8 ఇంచెస్ ప్లస్ ఆర్మ్ హోల్ కూడా 8 ఇంచెసే పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ కింది నుంచి చెస్ట్ తీసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా లైన్ తీసుకొని, చెస్ట్ వచ్చేసి నాది 40 చెస్ట్ ఉంది కదా, 40 చెస్ట్ ఉన్నప్పుడు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 ఇంచులు అంటే 10.5 పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను. 10.5 పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇప్పుడు వేస్ట్ చూసుకోవాలి. వేస్ట్ లెంత్ 15 నుంచి చూసుకోవాలన్నా కదా, ఈ 15 నుంచి ఒక లైన్ గీసుకోవాలి మధ్యలోకి. మళ్ళీ తీసుకొని తర్వాత వేస్ట్ వచ్చేసినది 37 ఉంది. 37కి 1 2 3 1 2 ఇంకొక 2 ఇంచెస్ వేసుకోవాలి. 2 ఇంచెస్ వేసుకుంటే 39 కదా, 9.5 పెట్టుకోవాలి. 9.5 మళ్ళీ ఇప్పుడు కింద హిప్కి ఎట్లా అంటే పైన షోల్డర్ నుంచి కింద అంటే ఇప్పుడు 20 ఇంచులు ఉందనుకోండి, 20 ఇంచుల వరకే కట్స్ ఉంటే 20 ఇంచుల కింద నుంచి కట్స్ పెట్టుకోవాలి. 21 పెట్టుకున్నాం అనుకోండి లెంత్, 21 నుంచి కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 20.5 ఇంచుల నుంచే పెట్టుకుంటాను కట్స్ అనేది. 20.5 ఇంచుల నుంచి ఇక్కడ లైన్ తీసుకొని మళ్ళీ ఆ లైన్ నుండి మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకొని హిప్ వచ్చేసి 46 ఉంది నాది హిప్. 46కి ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా వేసుకుంటే 48 ఇంచెస్ వస్తుంది. 48 ఇంచెస్ అంటే దీనిలో హాఫ్ తీసుకోవాలి. నాకు కొద్దిగా లూజ్గానే ఇష్టము, లూజే వేసుకుంటాను. ఎందుకంటే కొద్దిగా షింక్ అవుతుంది కదా కాటన్. అంటే 24 అంటే హాఫ్ ఎంత, పావు ఎంత, 12 ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ. 12 ఇంచులు. ఇప్పుడు ఈ 12 ఇంచులే కిందకు కూడా 12 ఇంచులు వేసుకోవాలి. కిందకు లైన్ కూడా అక్కడికి 12 ఇంచులు వేసుకొని ఫస్ట్ ఈ లైన్ కొట్టుకోవాలి. ఒకవేళ కింద కొద్దిగా వెడల్పు కావాలనుకోండి, ఇలా కొద్దిగా వెడల్పు కావాలనుకోండి 12.5 పెట్టుకోవచ్చు. ఇక్కడ 12.5 పెట్టుకోవాలి. తర్వాత స్ట్రైట్ లైన్ కొద్దిగా క్రాస్లో అయితే కొద్దిగా క్రాస్, ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. అదే స్ట్రైట్ అనుకోండి, స్ట్రైటే తీసుకోవాలి. కొన్ని డ్రెస్సులు స్ట్రైట్ కట్లు ఇష్టపడతారు, కొందరు క్రాస్ కట్, కొద్దిగా క్రాస్ ఉండాలంటారు కదా కింద, దానికోసం. ఇక్కడ హిప్ నుంచి ఇప్పుడు షోల్డర్ నుంచి హామ్ హోల్ నుంచి కింద చెస్ట్ నుంచి వేస్ట్ వరకు ఒక లైన్, తర్వాత వేస్ట్ నుంచి కింద హిప్ వరకు ఒక లైన్ ఇట్లా తీసుకున్నాం కదా కటింగ్. అయితే ఇక్కడ కొద్దిగా కర్వ్ షేప్ రావడం కోసం ఈ స్కేల్ యూజ్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదంటే అవసరం లేదు. జస్ట్ మనం కుట్లోనే ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గరకు వద్దాం. స్ట్రైట్ లైన్ తీసుకున్నా కదా ఇప్పుడు ఆర్మ్ హోల్. స్ట్రైట్ లైన్లో ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. షోల్డర్ కొద్దిగా డౌన్ చేసుకొని 1.5 జాలి, ఇక్కడ 1.5కి ఒక మార్క్ పెట్టుకొని జస్ట్ లేకపోతే ఈ స్కేల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు నేను ఇంకే జస్ట్ ఈ కుట్టు వరకే పెట్టినా, ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఏం పెట్టలేదు. ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలంటే ఒక్క 1.5 ఇంచు చాలు ఎక్స్ట్రా ఖర్చుకి, అంతకు మించి అవసరం లేదు. జస్ట్ దీనికి ఇది కొట్టుకోవాలి, దీనికి ఇది కొట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ ఒకటి తీసుకోవాలి. అంతే. ఇప్పుడు సింపుల్ నెక్. ఇప్పుడు మొత్తం డ్రెస్ ఎట్లా మార్కింగ్ మొత్తం అయిపోయింది, ఎలా ఉండాలో మొత్తం మార్కింగ్ చేసుకున్నాం కదా. మార్కింగ్ నుండి ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకుందాం సేమ్. ఇంకా చేతులు ఎక్కడ వస్తాయి అని అంటే చేతులు ఈ పార్ట్లో తీసుకోవాలి మనం.
జస్ట్ ఇందులో ఒక కట్, ఇక్కడ ఒక కట్, ఈ మధ్యలో ఒక కట్, అంతే. సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్ తీసుకోవాలి. ఇంకా నేను స్లీవ్స్ కట్ చేయలేదు, ఇందులో స్లీవ్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్ వచ్చేసి, నెక్ నేను విడ్త్ వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకుంటున్నా కదా, నెక్ విడ్త్ 2.5 ఇంచులు మాత్రమే పెట్టుకుంటాను నేను నెక్. ఎందుకంటే నాకు విడ్త్ ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకనే 2.5. ఇది బ్యాక్ నెక్ తీసుకుందాం. ఇక్కడ ఒక కట్టు పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ సేమ్ రావడం కోసము ఇందులో 2 పీసులు ఉన్నాయి కదా, 2 పీసులు ఉన్నాయి కదా ఇందులో, ఒకటి బ్యాక్ నెక్, ఒకటి ఫ్రంట్ నెక్ తీసుకుందాం. నెక్ కట్ చేసుకుంటున్నాం కదా, నెక్కి వచ్చేసి 2.5 విడ్త్ తీసుకున్నా. అయితే ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేసుకుంటున్నా. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి 2 ఇంచులే పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఫుల్ షోల్డర్ పెట్టుకున్నా కదా ఇక్కడ నేను. 2 ఇంచులు సరిపోతాయి. 2 ఇంచులకు ఇలా స్ట్రైట్ ఒక డబ్బా గీసుకున్న తర్వాత ఇలా జస్ట్ కొద్దిగా కరువు తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్, అంతే. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి సింపుల్ నెక్కేనండి, అంత రౌండ్ నెక్కులు కూడా అంటే ఎవ్వరికి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మాత్రం అయితేనే ఇలాంటి సింపుల్ నెక్కులు ఎలా కట్ చేసుకోవడమో చూపిస్తాను. అందుకనే ఇక్కడ నేను ఎంత మరీ డీప్ నెక్కులు కూడా వేయను కదా, అందుకనే నేను 5.5 నెక్కే పెట్టుకుంటాను. వెనక ముందుకు 5.5 పెట్టుకుంటున్నా. 5.5 పెట్టి ఇక్కడ లెంత్ వచ్చేసి 5.5, ఇంకా డీప్ వచ్చేసి 2.5 విడ్త్. కాబట్టి ఇక్కడ నుంచి నేను కొద్దిగా కర్వ్ షేప్ తీసుకుంటున్నా, ఇలా బాక్స్లో నుంచి కర్వ్ షేప్. అయితే ఇది కట్ చేసుకోవాలి సింపుల్గా. అయిపోయిందా ఇప్పుడు నెక్? ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ గీసుకున్నాం కదా మనము, అంటే ఫ్రంట్కి కొద్దిగా లోతు తీసుకోవాలి కదా. ఈ లోతు వచ్చేసి కొద్దిగా షేప్ ఇక్కడ నుండి ఇంత కొద్దిగా షేప్ తీసుకున్నా చూడండి. ఇక్కడ నుండి ఇది ఫ్రంట్ నెక్ లోతు. ఇది అయిపోయినాయి కదా. నెక్స్ట్ స్లీవ్స్. ఇంకా ఈ పీసెస్ మాత్రమే మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. ఇందులో 2 స్లీవ్స్ రావాలి కాబట్టి మధ్యలో ఖచ్చితంగా జాయింట్ పడుతుంది. ఎందుకంటే ఇది చాలా చిన్న క్లాత్ కదా, 80 సెంటీమీటర్స్ ఉన్నది. కాకపోతే లెంత్ మాత్రం ఎక్కువ ఉంటుంది కదా. ఇందులో 4 పీసెస్ ఉన్నాయి, 1 2 3. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఒకటి. ఇప్పుడు నేను లెంత్ చిన్నగా తక్కువ ఏం పెట్టాను. స్లీవ్ లెంత్ 8 ఇంచెస్ పెడుతున్నా. 8 ఇంచెస్. ఇక్కడ ఫోల్డింగ్ కూడా పోతుంది కదా, ఫోల్డింగ్ వచ్చేసి 1 ఇంచ్ పోతుంది. ఇది 1 ఇంచ్ ఫోల్డింగ్, ఇట్లా 7 ఉంటుంది. ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నుండి 8 కదా, 3 ఇంచులు తీసుకోవాలి లోతు. ఇక్కడ నాకు ఎంత అంటే ఇక్కడ ఇది కరెక్ట్ లెంత్ ఫుల్. ఇది ఖచ్చితంగా జాయింట్ పడుతుంది. ఇక్కడ జాయింట్ పడుతుంది కాబట్టి నేను కుట్టేటప్పుడు చూపిస్తా. ఇక్కడ స్ట్రైట్లో నుంచి 7.5. తర్వాత ఇక్కడ నుంచి ఒక లైను. ఇప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా షేప్ తీసుకోవాలి. షేప్ రాకపోతే ఈ స్కేల్ అయినా యూజ్ చేయొచ్చు షేప్కి. ఇలా ఇలా
ఇలా వచ్చింది కదా, ఇక్కడ జాయింట్ ఉంటుంది, ఇంతవరకు జాయింట్ పోతుంది కాబట్టి ఇది కరెక్ట్గా ఉంటుంది ఎప్పుడు. తర్వాత కింద వచ్చేసి ఇలా ఇలా చూసుకోవాలి. నేను స్లీవ్లు ఎంతనో చెప్పలేదు కదా మీకు. ఇలా చూసుకున్నప్పుడు కొద్దిగా మనది మనం సెల్ఫ్గా తీసుకోవడం చాలా కష్టము. 12 ఉంది కదా, 12 ఉంది కాబట్టి నేను కొద్దిగా లూజ్ వేస్తాను కాబట్టి 2 ఇంచులు ఎక్స్ట్రా 7 ఇంచులు పెట్టుకుంటున్నా ఇక్కడ. 7 ఇంచులు, ఇంకా ఖర్చు ఒక 2 ఇంచులు. ఇక్కడ కుట్టుకు పోతాయి కదా, ఈ 2 కుట్లకు పోతుంది కాబట్టి నేను ఆ ఎక్స్ట్రా పెట్టిన అంతే. ఇంకా ఈ పీసెస్ కూడా యూజ్ అవుతాయి అండి. స్లీవ్స్ స్టిచ్చింగ్ నుంచి చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే మిషన్ సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను ఇంకా ఇక్కడ నుండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నార్మల్గా అయితే స్లీవ్స్ మొత్తం ఇట్లా జాయింట్ పడుతుంది అని చెప్పాను కదా, కొద్దిగా స్లీవ్ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇక్కడ నేను 8 ఇంచుల స్లీవ్ లెంత్ తీసుకున్నాను కదా, మొత్తం కింద ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక 6.5, అంటే మనం మొత్తం కుట్టుకున్న తర్వాత 6.5 వచ్చేలాగా పెట్టాను ఈ స్లీవ్కి. ఇంకా జాయిన్ చేసుకున్న తర్వాత ముందుకు లోతు తీస్తున్నాను. చూడండి ఇక్కడ కొద్దిగా కట్ అయి ఉన్నది కదా, మనకు క్లాత్ తక్కువ ఉన్నది కాబట్టి కట్ అయి ఉన్న కానీ నేను ఫ్రంట్ లోతు తీసేస్తున్నాను. మిడిల్ పార్ట్ చూసుకొని దాంట్లో ఒక 1/2 ఇంచు, ఆ మిడిల్ పార్ట్లో మాత్రమే 1/2 ఇంచు లోతు వచ్చేలాగా చూసుకోవాలి. అయితే నేను కెమెరా పెట్టినప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఏమైందంటే కొద్దిగా కెమెరా షేక్ అయినట్టుంది. షేక్ అయ్యేసరికి కొద్దిగా ఒక పార్ట్ కొద్దిగా ఇటేట్ వచ్చింది వీడియోలో. నెక్స్ట్ టైం ఇంకొకసారి కొద్దిగా పెద్దగా పెట్టి, అంటే కెమెరా కరెక్ట్ సెట్ చేసుకొని పెడతాను మళ్ళీ ఇంకొకసారి డ్రెస్ కటింగ్ చూపించినప్పుడు మీకు. స్లీవ్స్కి జాయింట్స్ పడుతున్నాయి కాబట్టి ముందు కుడుతున్నాను ఫోల్డింగ్ చేసుకొని. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకున్నాను కదా, ఆ పై నుండి మళ్ళీ ఇంకొక కుట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు 2 స్లీవ్స్ కుట్టేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మాత్రం ఆ నెక్ ఉంటుంది చూడండి, ఫ్రంట్ నెక్. ఇప్పుడు మీకు ఇది ఫ్రంట్ నెక్ డీప్ తీసుకున్నాను కదా, కొద్దిగా 5.5, అదే బక్రం వేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా వేస్తే కొద్దిగా నిల్చోదు, ఎందుకంటే వితౌట్ లైనింగ్ కదా ఇది. అందుకని కంపల్సరీ బక్రం వేసుకొని దానికి క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత దానికి అటాచ్ చేసుకుంటే కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది నెక్ దగ్గర. అంత డీప్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ బక్రం వేసుకోండి. బక్రం వేసుకోవడం వల్లనే కొద్దిగా మనం ఏ షేప్ అయితే నెక్స్ ఉంటామో ఆ షేప్ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నెక్ ఒకసారి కుట్టేశాను కదా, కుట్టేశాక తర్వాత మాత్రం మధ్యలో ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత రిటర్న్ చేసుకొని, అంటే మళ్ళీ కొద్దిగా పైనుంచి కుట్టేసుకోవాలి. బ్యాక్ నెక్ ఇలా మొత్తం కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు పైనుంచి అయితే ఒక కుట్టేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే హెమ్మింగ్ అయినా పెట్టుకోవచ్చు. హెమ్మింగ్ పెట్టుకుంటే కొద్దిగా నీట్గా ఉంటుంది అంతే. ఇది ఫ్రంట్ నెక్ అయిపోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఫ్రంట్కు నెక్లు డీప్గా తీసుకున్నప్పుడు వెనకాల క్లోజ్ నెక్స్ ఉంటాయి చూడండి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకోండి. అంటే ఇప్పుడు నాది 16 ఉంది కాబట్టి నేను 16 పెట్టుకొని హాఫ్ షోల్డర్స్ 8 తీసుకున్నాను కదా, అట్లనే ఎవరెవరు మెజర్మెంట్స్ని బట్టి వాళ్ళు తీసుకొని దాంట్లో హాఫ్ మాత్రం పెట్టుకోండి. ఒకవేళ వెనకాలకు డీప్ వేసుకుంటామంటే మాత్రాన కొద్దిగా షోల్డర్ తక్కువ పెట్టుకోండి వెనకాల. ఇప్పుడు నేను వెనకాల 2 ఇంచెస్ పెట్టుకున్నాను కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకున్నాను. అదే 4 ఇంచెస్ 5 ఇంచెస్ అనుకోండి, 7 ఇంచెస్ సరిపోతుంది నాకు షోల్డరు. ఇక్కడ చూడండి నేను హెమ్మింగ్ పెట్టుకునేలాగానే అంటే క్రాస్ పీసులు తీసుకొని వేసుకుంటున్నాను నెక్కి, ఎందుకంటే ఇది వెనకాల క్లోజ్ నెక్కే కాబట్టి ఇంకా బక్రం ఏం యూజ్ చేయట్లేదు నేను. ఒకే వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ ఎందుకు పెడుతున్నానంటే ఎవరికైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కూడా ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఈ వీడియోలో మొత్తం పెట్టేస్తున్నాను. నార్మల్గా అయితే స్టిచ్చింగ్ వీడియో ఒకటి, కటింగ్ వీడియో ఒకటి పెడదాం అనుకున్నాను. ఇంకా దానికోసం మళ్ళీ ఎందుకనేసి డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చాను, కానీ మిషన్ శబ్దానికి ఇంకా నేను మళ్ళీ మైక్ పెట్టుకొని వాయిస్ ఇస్తున్నాను. ఫస్ట్ మీరు స్టార్టింగ్లో చూసిన మామూలుది ఏంటంటే అది అసలు మైక్ పెట్టుకోకుండా చెప్పిన వీడియోని, అందుకనే కొద్దిగా సౌండ్ తక్కువ వస్తుంది. కొద్దిగా సౌండ్ ఎక్కువ పెట్టుకొని వినండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే. ఇప్పుడు వెనకాల బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేసేసుకున్నాం కదా, తర్వాత షోల్డర్ దగ్గర అంటే 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ తీసుకొని 2 సైడ్లో అటాచ్ చేసుకున్నాను ఉల్టా వేసుకొని.
ఇప్పుడు అటాచ్ చేసుకున్నాం కదా, తర్వాత ఈ మిడిల్ పార్ట్ నుంచే స్లీవ్ కూడా తీసుకోవాలి. అంటే ఫ్రంట్కి బ్యాక్ తీసుకోవాలి. ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదా, ఫ్రంట్ నెక్కు ముందుకు ఇలా పెట్టుకొని ఫ్రంట్ లోతు ఎటు సైడ్ ఉన్నదో చూసుకున్న తర్వాత అటే మళ్ళీ మధ్యలో నుంచి అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కట్ ఉంది కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది ఇది మిడిల్ పార్ట్ అని. కట్ లేకపోతే మాత్రం పైన అంటే ఒకటే పీస్ అయితే మాత్రం చిన్న కట్టు పెట్టుకోవడం వల్ల షోల్డర్ మధ్యలో నుండి తీసుకోవాలని అర్థమవుతుంది అలా పెట్టుకోవడం వల్ల. ఇది చూడండి, ఫ్రంట్కి వేసుకున్నాను, బ్యాక్ వేసేసుకున్నాను స్లీవ్ కట్ అంటే స్లీవ్ కుట్టేటప్పుడు. చూడండి, ఇక్కడ మనకు క్లాత్ ఉంది కాబట్టి కరెక్ట్గా తెలుస్తుంది. ఉల్టా వేసుకుంటే కరెక్ట్ రావాలి. ఇప్పుడు మధ్యలో అంటే షోల్డర్ దగ్గర నుంచి స్లీవ్కి ఇలా మధ్యలో పట్టుకొని, స్లీవ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోలేదు కదా నేను అప్పుడు. 12 ఇంచెస్ కరెక్ట్గా అయితే 12 ఇంచెస్ వస్తుంది నాకు, 12.5 ఇంచెస్. కాకపోతే ఒక 2 ఇంచులు నేను లూజ్గా పెట్టుకుంటా కాబట్టి 14 ఇంచెస్ పెట్టుకున్నాను. అంటే 7 ఇంచెస్ పెట్టుకోవాలి అక్కడ. ఒక స్టెప్ 7 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ 10.5 కదా చెస్ట్ పెట్టుకునేది, అందుకని కరెక్ట్ మిడిల్ పార్ట్ చూసుకొని 7 ఇంచెస్ మార్క్ పెట్టుకొని 7 ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. అంటే మీకు ఒకవేళ కొత్తగా ఇట్లా కుడుతున్న వాళ్ళైతే స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక లైన్ కింద చెస్ట్ దగ్గర నుంచి వేస్ట్ వరకు ఒక లైన్ గీసుకున్నాం కదా, అలానే స్లీవ్ అక్కడ నుండి ఇక్కడ ఆర్మ్ హోల్ వరకు ఒక లైన్ గీసుకోండి. ఇంకా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇక్కడ మార్కింగ్ ఉంటుంది, కాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ అటు ఇటు కరెక్ట్గా వస్తుందా లేదా అని. నేను ఇక్కడ 10.5 అనుకున్నాను కదా, 10.5 అంటే 21 ఇంచెస్ వస్తుంది చెస్ట్. 21 ఇంచెస్కి మళ్ళీ అక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ వేస్ట్ దగ్గరనేమో 19.5 పెట్టుకున్నాను కదా, 19.5 వచ్చేలాగా మార్క్ గీసుకొని కరెక్ట్ పైన నుంచి 20.5 ఇంచెస్ కట్స్ పెట్టుకున్నాను కదా, ఆ కట్స్ వరకు ఒక కుట్టేసుకొని ఇప్పుడు కట్స్ దగ్గర కరెక్ట్గా మీకు షేప్ రావడం కోసం ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. అలా లైన్ గీసుకోవడం వల్ల ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా వస్తుంది మీకు, రెండు ఈక్వల్గా వస్తాయి అన్నట్టు అలా కట్స్ పెట్టుకునేటప్పుడు. నేను చూడండి ఒక లైన్ గీసేసుకొని మధ్యలో కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుంటూ పైనకి ఇలా మనం ఎక్కడికైతే కుట్టేసుకున్నామో కట్స్ అనుకున్నామో అక్కడ దాకా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఒక స్క్వేర్ బాక్స్ లాగా, అంటే ఇక్కడ నుండి మిషన్ టర్న్ అంటే క్లాత్ని టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక్క లైన్ మళ్ళీ దాని మీద నుండి ఇటు పక్కకు వచ్చేలాగా గీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మిషన్ని మళ్ళీ టర్న్ చేసుకొని క్లాత్ని కూడా కొద్దిగా పక్కకు అనుకొని ఇంకా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. కట్స్ చాలా ఈజీ అండి. కొందరు కట్స్ పెట్టడం రాదు చాలా వరకు, అంటే క్రాస్ పోతూ ఉంటుంది. ఇట్లా క్రాస్ పోకుండా ఏం చేయాలంటే మీరు స్ట్రైట్ లైన్ గీసుకొని మార్కింగ్ పెట్టుకున్నారనుకోండి, కట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి కుట్టేటప్పుడు. ఈ కింద కోర్ ఉంది కాబట్టి నేను కింద ఏం ఫోల్డ్ చేయట్లేదు, నాకు 40 ఇంచెస్ సరిపోతుంది కరెక్ట్ అనేసి ఒక 1/2 ఇంచు పైనకి కొద్దిగా షోల్డర్ దగ్గర కొద్దిగా అటాచ్ చేసినాం కదా, అంటే 39.5 వస్తుంది ఫుల్ లెంత్ డ్రెస్. ఓకే, సరిపోతుంది అనేసి కిందకి సల్వార్ వేసుకుంటే మాత్రం సరిపోతుంది. ఇట్లా లెగ్గిన్లు ప్యాంట్లు వేసుకునే వాళ్ళకైతే ఒక 42 ఇంచెస్ అయితే పెట్టుకోండి, నా హైట్ ఉన్న వాళ్ళైతే. ఇంకా 2 కుట్లు వేసేసుకున్నాను కదా, అంటే దాని పక్క నుంచి ఇంకో కుట్టు వేసుకుంటాం కదా, అయిపోయింది. ఇంకా చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా చూడండి, స్లీవ్ అంటే ఎగుడు దిగురు రాకుండా క్లాత్ కరెక్ట్గా వచ్చింది. మళ్ళీ కట్స్ దగ్గర కూడా కరెక్ట్గా వచ్చింది. మధ్యలో అట్లా వేస్ట్ దగ్గర ఒక కట్టు పెట్టుకోండి, అంటే లోపలికి క్లాత్ దగ్గర ఇట్లా టర్న్ తిరగడానికి ఒక కట్టు పెట్టుకున్నామంటే కరెక్ట్గా షేప్గా వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం కుట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఎంత వచ్చిందా అని. కరెక్ట్గా వచ్చిందండి. కింద హిప్ వచ్చేసి 24 ఇంచెస్, పైన 19 ఇంచెస్. చూడండి, వేసుకున్న తర్వాత నెక్ దగ్గర వెనకాల బ్యాక్ నెక్ కరెక్ట్గా కూర్చుంది చూడండి. ఇప్పుడు నాకు ఎంత పొట్ట ఉంటుంది, కనీసం ఈ డ్రెస్లలో పొట్ట నార్మల్గా కనిపిస్తుంది, పొట్ట కూడా
అంటే నేను అంత పొట్ట దగ్గర అంత లూజ్ పెట్టుకుంటాను. అంతేనండి, సింపుల్గా అయిపోయే డ్రెస్ కటింగ్ చూసారు కదా. ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.